భారత సంవిధానము ప్రస్తావన. భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్ర్యమును, అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను తప్పగా వనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరము నవంబర్ 26వ దినమున మా సంవిధాన సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతిమి. The Constitution of India. Preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign socialist secular democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote, among them all, fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November, 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. శోషణ నుండి రక్షణకు హక్కు. ఆర్టికల్ 24 కర్మాగారాలు మొదలైన వాటిలో బిడ్డలను ఉద్యోగములో నుంచుటపై నిషేధము. 14 సంవత్సరముల లోపు వయసు గల ఏ బిడ్డయు ఏ కర్మాగారములో కానీ గనిలో కానీ పని చేయుటకు ఉద్యోగములో ఉంచబడరాదు, లేక అపాయకరమైన ఏదేని ఇతర ఉద్యోగములలో ఉంచబడరాదు. The Constitution of India. Part 3. Fundamental Rights. Right against exploitation. Article 24. Prohibition of employment of children in factories, etc. No child below the age of 14 years shall be employed to work in any factory or mine, or engaged in any other hazardous employment. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 27 ఏదేని ప్రత్యేకమైన మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము.
ఏదేని ప్రత్యేకమైన మతమును లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom is, to payment of taxes, for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 32 ఈ భాగముచే ప్రదత్తము చేయబడిన హక్కులను అమలుపరుచుటకు ప్రత్యుపాయములు. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను అమలుపరచుటకు సముచిత చర్యల ద్వారా సర్వోన్నత న్యాయస్థానమును అర్థించు హక్కుకు ఇయ్యబడినది. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన ఏవేని హక్కులను అమలుపరచుట కొరకు ఆదేశములను లేక ఉత్తర్వులను లేక బందీ ప్రత్యక్ష హెబియస్ కార్పస్, పరమాదేశ మాండమస్, ప్రతిషేధ ప్రొహిబిషన్, అధికార పృచ్ఛ కోవారెంటో మరియు ఉత్ప్రేషణ సర్ష్యోరారి స్వభావము గల రిట్లతో సహా అధిలేఖలను వీటిలో సముచితమైన దానిని జారీ చేయుటకు సర్వోన్నత న్యాయస్థానము అధికారము కలిగియుండును. ఖండములు 1 మరియు 2 ద్వారా సర్వోన్నత న్యాయస్థానమునకు ప్రదత్తమైన అధికారములకు భంగము కలగకుండా ఖండము 2 క్రింద సర్వోన్నత న్యాయస్థానముచే వినియోగింపబడదగు అధికారముల అన్నిటినీ కాని వాటిలో దేనినైనను కాని ఏదేని ఇతర న్యాయస్థానమునకు దాని అధికారిత యొక్క స్థానిక హద్దులలో వినియోగించు అధికారమును శాసనము ద్వారా పార్లమెంటు వసగవచ్చును. ఈ అనుచ్ఛేదముచే హామీ ఇయ్యబడిన హక్కు ఈ సంవిధానముచే అన్యదా నిబంధింపబడినట్లు తప్ప సస్పెండు చేయబడరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 32. Remedies for enforcement of rights conferred by this part. 1. The right to move the Supreme Court, by appropriate proceedings for the enforcement of the rights conferred by this part, is guaranteed. 2. The Supreme Court shall have power to issue directions or orders, or writs, including writs in the nature of habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari, whichever may be appropriate, for the enforcement of any of the rights conferred by this part. 3. Without prejudice to the powers conferred on the Supreme Court, by clauses 1 and 2.
Parliament may by law empower any other court to exercise within the local limits of its jurisdiction all or any of the powers exercisable by the Supreme Court under Clause 2. 4. The right guaranteed by this article shall not be suspended, except as otherwise provided for by this Constitution. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 33 ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను సాయుధ బలములు మొదలగు వాటికి వర్తింపచేయునప్పుడు మార్చుటకు పార్లమెంటుకు గల అధికారము. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులలో వేటినైనను సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక ప్రజాశాంతిని కాపాడు భారము వహించిన సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక గుప్త సమాచారము కొరకు లేక ఎదురు గుప్త సమాచారము కొరకు రాజ్యముచే స్థాపించబడిన ఏదేని బ్యూరోలో లేదా ఇతర వ్యవస్థలో నియమించబడిన వ్యక్తులకు లేక ఏ నుండి సి వరకు గల ఖండములలో నిర్దేశింపబడిన ఏదేని సాయుధ బలము బ్యూరో లేక వ్యవస్థ కొరకై ఏర్పాటు చేసిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో నియమించబడిన లేదా వాటికి సంబంధించిన వ్యక్తులకు వర్తింపచేయుటలో వారి సముచిత కర్తవ్య నిర్వహణను వారి మధ్య క్రమశిక్షణను కట్టుదిట్టము చేయుటకై ఆ హక్కులు ఎంత మేరకు పరిమితపరచబడవలెనో లేక రద్దు చేయబడవలెనో పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయవచ్చును. The Constitution of India, Part 3, Fundamental Rights, Right to Constitutional Remedies, Article 33, Power of Parliament to modify the rights conferred by this part in their application to forces, etc. Parliament may by law determine to what extent any of the rights conferred by this part shall, in their application to the members of the armed forces, or the members of the forces charged with the maintenance of public order, or persons employed in any bureau or other organization established by the state for purposes of intelligence or counterintelligence, or person employed in or in connection with the telecommunication systems set up for the purposes of any force, bureau, or organization referred to in clauses A to C be restricted or abrogated so as to ensure the proper discharge of their duties and the maintenance of discipline among them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు
సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 34. ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులోనున్నప్పుడు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులపై నిర్బంధన. ఈ భాగమునందు పూర్వగామి నిబంధనలలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులో ఉండి ఉన్నచో సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క సేవలోనున్న ఎవరేని వ్యక్తి అచట శాంతిని కాపాడుటకు లేక తిరిగి నెలకొల్పుటకు సంబంధించి చేసిన ఏదేని కార్యమును గూర్చి పార్లమెంటు శాసనము ద్వారా అతనికి క్షతిపూర్తి చేయవచ్చును, లేక అట్టి ప్రాంతంలో సైనిక శాసనము క్రింద చేయబడిన ఏదేని దండనోత్తర్వును, విధించబడిన ఏదేని శిక్షను, ఉత్తర్వు చేయబడిన సమపహరణను, లేక చేసిన ఏదేని ఇతర కార్యమును మాన్యమునర్చవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 34. Restriction on rights conferred by this part while martial law is in force in any area. Notwithstanding anything in the foregoing provisions of this part, Parliament may, by law, indemnify any person, in the service of the Union, or of a state, or any other person, in respect of any act done by him, in connection with the maintenance or restoration of order, in any area within the territory of India, where martial law was in force, or validate any sentence passed, punishment inflicted, forfeiture ordered, or other act done, under martial law in such area. భారత సంవిధానము. భాగము 3. మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 35. ఈ భాగము యొక్క నిబంధనలను అమలుపరుచుటకు శాసన నిర్మాణము. ఈ సంవిధానమునందేమున్నప్పటికీ 16వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 32వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 33వ మరియు 34వ అనుచ్ఛేదముల క్రింద పార్లమెంటు చేయు శాసనము ద్వారా నిబంధింపబడదగిన విషయములలో దేనిని గూర్చి అయినను శాసనములను చేయుటకు మరియు ఈ భాగము క్రింద అపరాధములుగా ప్రఖ్యానించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుట కొరకైన శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము కలిగియుండును. రాజ్య శాసన మండలి ఆ అధికారమును కలిగియుండదు. మరియు పార్లమెంటు ఈ సంవిధాన ప్రారంభమునకు పిమ్మట వీలైనంత త్వరితముగా ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుటకు శాసనములను చేయవలయును. ఖండము ఏ యొక్క ఉపఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని విషయమును గూర్చినదైనా లేక ఆ ఖండము యొక్క ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యమునకు దేనికైనను శిక్షను నిబంధించునదై ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందు అమలులోనున్న ఏదేని శాసనము అందలి నిబంధనలకును
372వ అనుచ్ఛేదము క్రింద దాని యందు చేయబడు అనుకూలానుసరణకును మరియు మార్పులకును అత్యధీనమై పార్లమెంటుచే మార్పు లేక రద్దు లేక సవరణ చేయబడు వరకు అమలునందు కొనసాగవలెను. విశదీకరణ: ఈ అనుచ్ఛేదమునందు అమలులోనున్న శాసనము అను పదబంధము 372వ అనుచ్ఛేదములో ఆ పదబంధమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to constitutional remedies. Article 35. Legislation to give effect to the provisions of this part. Notwithstanding anything in this Constitution, Parliament shall have, and the legislature of a state shall not have, power to make laws with respect to any of the matters which, under Clause 3 of Article 16, Clause 3 of Article 32, Article 33 and Article 34 may be provided for by law made by Parliament, and for prescribing punishment for those acts which are declared to be offences under this part. And Parliament shall, as soon as may be after the commencement of this Constitution, make laws for prescribing punishment for the acts referred to in subclause 2. Any law in force immediately before the commencement of this Constitution, in the territory of India, with respect to any of the matters referred to in subclause 1 of Clause A, or providing for punishment for any act referred to in subclause 2 of that clause shall, subject to the terms thereof, and to any adaptations and modifications that may be made therein, under Article 372, continue in force until altered, or repealed, or amended, by Parliament. Explanation: in this article, the expression law in force has the same meaning as in Article 372. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 38 రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించు సాంఘిక వ్యవస్థను చేకూర్చుట. జాతీయ జీవనంలోని అన్ని రంగములలో సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయమును ఉజ్జీవింపచేయు సాంఘిక వ్యవస్థను వీలైనంత వరకు కట్టుదిట్టము చేకూర్చుట ద్వారాను, దానిని రక్షించుట ద్వారాను రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించుటకు పాటుపడవలెను. రాజ్యము ప్రత్యేకించి రాబడిలో అసమానతలను తగ్గించుటకు పాటుపడవలెను మరియు విభిన్న ప్రాంతములందు నివసించుచున్న లేక విభిన్న వృత్తులను చేపట్టిన వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా ప్రజావర్గముల మధ్య కూడా హోదా, సౌకర్యములు మరియు అవకాశములందు అసమానతలను తొలగించుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4.
Directive Principles of State Policy. Article 38. State to secure social order, for the promotion of welfare of the people. The state shall strive to promote the welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic, and political shall inform all the institutions of the national life. The state shall, in particular, strive to minimize the inequalities in income, and endeavor to eliminate inequalities in status, facilities and opportunities, not only amongst individuals, but also amongst groups of people, residing in different areas, or engaged in different vocations. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 39. రాజ్యము అనుసరించవలసిన కొన్ని విధాన సూత్రములు. రాజ్యము ఈ క్రింది వాటిని చేకూర్చుటకై ప్రత్యేకించి తన విధానమును రూపొందించవలెను. అవేవనగా, స్త్రీ పురుష భేదము లేకుండా పౌరులు తగిన జీవనోపాధి సాధనములకు హక్కు కలిగియుండుట, జనులందరి ఉమ్మడి మేలును అత్యుత్తముగా సమకూర్చునట్లు సమాజపు భౌతిక వనరుల సామ్యమును మరియు నియంత్రణను పంపిణీ చేయుట, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రవృత్తి వలన జనసామాన్యమునకు హానికరమగునట్లుగా ఐశ్వర్యము, ఉత్పాదన సాధనములు కేంద్రీకృతము కాకుండుట, స్త్రీ పురుషులు ఉభయులకు సమానమైన పనికి సమానమైన వేతనము లభించుట, స్త్రీ పురుష కార్మికుల ఆరోగ్యము, శరీర దారుఢ్యము మరియు పిల్లల సుకుమారత్వము దురుపయోగము చేయబడుకుండుట మరియు పౌరుల ఆర్థికావశ్యకత వలన తమ వయస్సునకు లేక శరీర దారుఢ్యమునకు సరిపడని పనులలో చేరుటకు బలవంత పెట్టకుండుట, పిల్లలకు ఆరోగ్యకరమైన రీతిలో గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుతమైన పరిస్థితులలో అభివృద్ధి చెందు అవకాశములను మరియు సౌకర్యములను కల్పించుట మరియు బాల్య యవనములను శోషణ నుండి మరియు నైతిక మరియు భౌతిక పరిత్యజనము నుండి కాపాడుట. The Constitution of India, Part 4. Directive Principles of State Policy. Article 39. Certain principles of policy to be followed by the state. The state shall, in particular, direct its policy towards securing a. that the citizens, men and women equally, have the right to an adequate means of livelihood. b. that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. c. that the operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment. d. that there is equal pay for equal work for both men and women. a. that the health and age of children are not avocations unsuited to their age or strength.
F. That children are given opportunities and facilities, and that childhood and youth are protected